అది సూర్యాతీతంలో సహస్రాల ముందు తనకు తాను ఉండుట చేత అక్కడ తనలో ఏమీ లేవు అంటే అన్ని తనలో ఉన్నాయి, ఉన్నప్పుడు కూడా వ్యక్తం అవడం లేదు, నిర్గుణముగా ఉన్నది. కాబట్టి ఆ కేవలాత్మ అనేటటువంటిది కూడా నిర్గుణ బ్రహ్మమే. అదే గురు స్వరూపము, అదే గురువు, అదే అఖండ స్వరూపము. మనకి డంకాబలంగా చెప్పినటువంటి విషయం. దాన్ని పట్టుకొని కేవలాత్మ మావాడు పరిపూర్ణం అంటాడు, అది పరిపూర్ణం ఎంత అడిగిన ఏమని చెప్తారు వాళ్ళు? తెలిసినటువంటి వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు సన్యాసరాయణ లేకపోతే మన కెల్లారి ఆయన ఎరికేరా, అది ఆత్మని వచ్చింది కదా. ఇప్పుడు పరాకాశము, మహాకాశము, భూతాకాశము, శిరాకాశము, చిత్తాకాశము, ఆకాశం ఎన్నున్న ఆకాశమే కదా. అది పరిపూర్ణం కదా, పరిపూర్ణం కాదు కదా. ఈ విషయాన్ని మనం చక్కగా గ్రహించాలి. గ్రహించినప్పుడే నీకు బాధ కుదురుతాయి. లేకపోతే అనుకుని అంటాడు, గురువు ఉన్నప్పుడు అవును అడగరు, ఆ గురువు ఉన్నప్పుడు తెలుసుకోరు. గురువు ఉండేటప్పుడేమో గురువుకి ఇంటి పెట్టారు, ఈ పొలాలకు వెళ్ళిపోవడము, లేకపోతే ఏదో పనులకు వెళ్ళిపోవడము. ఆ గురువు చనిపోయిన తర్వాత ఎంత దేవుకుంటారు. దేవుకుంటే ఏం బాధ తెలుస్తుంది? అది తెలియబడదు. కాబట్టి అందుకుంటే పరిపూర్ణం ఇదిగో ఎరుకని లేదు, ఎరుకును ఎరిగించిన గురుడే సరి. ఎరుకును నిలిపేటి గురుడు ఎందుకు పోయన్నా? తద్బోధ నీకు ఎందుకు పోయన్నా? శరణన్య వారి మస్తకమున చేయి పెట్టి స్థిరంగా ఎరుకును తీసివేయి గురుడు మస్తకం అని ఎందుకు వాడాడు అక్కడ? అదే ఎరుక. ఆ ఎరుకనే తీసిరానైనా. అందుకుంటే మనం ఎరుక భ్రమ కలుగు శిష్యుని పరితాపము మారినట్లు పండితుడు ఎతడు. అతడే గురుడు కానీ గురువులే గురువులు అని కొరిగేవారు. వారికి బోధ తెలియట కల్లా అని. అందుకుంటే మనకి చక్కగా విచారణ కందానం చేసి చదివినంత కాదు, చదివింది కూడా చక్కగా విచారణ చేయాలి. అది నీకు అర్థం కాదు, పెద్దల దగ్గరికి వెళ్ళి అడగ తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే బోధ నువ్వు చెప్పాలి. అర్థమైందే? అలా ఇలా ఉంటుందండి. అందుకుంటే ఎరుకనేటువంటి మనకి ఎన్నిసార్లు బాబానంద కెల్లారి స్వామి మొత్తుకుంటాడు. ఏమని మొత్తుకుంటాడు? నేను ఆయన వాళ్ళు చాలా వింటుంటాను. ఆయన ఏమని